మిట్ట మీద కొరపల్లి గ్రామదేవత గంగమ్మకు నా నమస్కారములు, నా దండాలు. బీరుగాని కొరపల్లిగా పిలువబడే మిట్ట మీద కొరపల్లి గ్రామము బత్తనపల్లి కంటే చౌడరెడ్డిపల్లి కంటే పురాతనమైన గ్రామము. సుమారు 4 శతాబ్దాల నుండి ఈ గ్రామంలో గంగ జాతర జరుగుతూ ఉంది. ఈ 4 శతాబ్దాల నుండి కూడా సమీపంలోని గ్రామాల్లో నిడిగుంట, బత్తనపల్లి, చౌడరెడ్డిపల్లి, పందిపేట, చెన్నారెడ్డిపల్లి, మామడుగు గ్రామాల నుండి బలిజీవాలతో పాటు దీపాలు మోస్తారు. అంటే ఆ గ్రామంలోని గంగ జాతర యొక్క ప్రాముఖ్యత ఎంతో మనం ఊహించవచ్చు. ఏడాదికేడాది ఘనంగా జాతర నిర్వహించదలిసి, అమ్మవారికి నూతనంగా శిరస్సు చేయించదలిసి, అద్భుతంగా, అపురూపంగా, అందంగా తయారు చేయించుకొని మరింత ఘనంగా జాతర జరిపించదలిచారు గ్రామస్తులు. వేలాది మంది దేవతలకు శిలా విగ్రహాలు, పంచలోహమూర్తులు, ఉత్సవమూర్తులు, మకర తోరణాలు వంటి తయారు చేసిన శిల్పి మంజునాథ్ గారి వల్ల ఈ శిరస్సు చేయించబడినది. డాక్టర్ మంజునాథ్ గారు తన ప్రతిభా పాఠవాలతో, శిల్ప చాతుర్యముతో, నైపుణ్యముతో కూడిన శిల్పాలు చేయటంలో దిట్టగా ఉండటం వల్ల ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా ప్రసాదించబడింది. ఇటువంటి నిపుణులైన శిల్పాచార్యులచే కొరపల్లి గంగమ్మ వారు సృష్టించబడి అణువణువు వారి చేతుల గుండా తీర్చబడి అమ్మవారు అద్భుతంగా తయారైనారు. డాక్టరేట్ పట్టా పొందిన శ్రీ డాక్టర్ మంజునాథ్ గారి అమృత హస్తముల మీదుగా కొరపల్లి వారు తమ గ్రామదేవత గంగాదేవిని తమ జన్మభూమి గ్రామానికి తీసుకుపోవుటకు వినోద వేడుకలతో వస్తున్నారు. దైవత్వం ఉట్టిపడే ముఖ పరిససుతో, లక్ష్మీదేవి అంశతో దేవతగా అమ్మవారు ప్రసన్నవదనముతో నవరత్నములు పొదిగిన కిరీటముపై సూర్యచంద్రుల ఉండగా, పంచపడగల నాగేంద్రుడు అమ్మవారిపై ముత్యాల సరాలు కురిపిస్తుండగా, దర్శనమిస్తున్న అమ్మవారు అద్భుతంగా ప్రకాశిస్తున్నారు. ముక్కులో ముక్కెర, నుదుట విభూతి, చెవుల కర్ణ కమండలాలు ధరించి అమ్మవారు దైవాంశ సంభూతురాలుగా దైవాంశతో నిండి మనకు దర్శనమిస్తున్నారు. గ్రామదేవత గంగమ్మను, ఆమె శిరస్సును, ఆ మొండెమును శ్రీ ఉప్పుకుంట మంజునాథ్ వారు, వాళ్ళ తమ్ముడు నందీశ్వరాచారి వారు అద్భుతమైన ప్రతిభా నైపుణ్యములతో, శిల్పకళా చాతుర్యములతో తీర్చిదిద్దటం చాలా అద్భుతంగా ఉంది. రూపురేఖలు దిద్దిన శ్రీ నందీశ్వరాచారి, శ్రీ మంజునాథాచారి వారిని తమ గ్రామదేవతగా సకల మర్యాదలతో, వినోద వేడుకలతో తమ గ్రామానికి తీసుకుపోయి జాతర జరుపుతున్న గ్రామస్తులను ఆ గంగాదేవి కాపాడునని ఆశిస్తున్నాను. ఇట్లు ధన్యవాదములు తెలుపుతూ బత్తనపల్లి మునిరత్నం రెడ్డి. अस्यास्त्रे ग्रामदेवता विग्रह पूजां समर्पयामि. अस्यास्त्रे शक्तिस्वरूपिणी देवता मुकोंड स्टार्टिंग అనుకోండి.
सर्वे जनांस्कुनो भवन्तु सूर्यचन्द्रनवग्रहदेवताभ्यः अस्तिक्पालकदेवताभ्यः सप्तमातृदेवताभ्यः शैलचामुण्डवैष्णवकुमारीब्रह्मणरुद्रेण सर्वे जनांस्कुनो అందరికీ నమస్కారం. మాది ఎం కురప్పల్లి చౌరెడ్డిపల్లి పంచాయతీ చిత్తూరు జిల్లా మామడుగు ఫస్ట్. ఇట్లా గంగ జాతరకు గాను స్వామివారి దగ్గరికి ఉప్పుకుంట శ్రీ మంజునాథు స్వాముల వారి దగ్గరికి సిరిసి చేపించేకి వచ్చినాము. గౌరవనీయులైన మంజునాథ స్వామి గారు మమ్మల్ని గౌరవించి మాకు ఎంతో గొప్పగా కష్టపడి చాలా ఎంతో ఉపవాసాలు చేసి స్వామివారు మమ్మల్ని గౌరవంగా మాకు అమ్మవారిని చేయించారు. మా కురపల్లి గ్రామంలో ఎన్నో చిత్తూరు డిస్టిక్లో చాలా గొప్పగా మంజునాథ స్వామి దగ్గరికి ఇంకా రావాలని, మేము ఇంత గొప్పగా ఎవరు చేయరు ఇంకా చేయబోరు అనేసి మేము గ్రామస్తులందరూ స్వామివారిని గౌరవిస్తూ సన్మానాలు చేసుకుంటూ మమ్మల్ని ఇంతటితో మాకు సెలవు ఇచ్చి మమ్మల్ని స్వామివారి పాదాభివందనాలు చేసుకోవాలని మేము గౌరవిస్తుంటున్నాము. అందరికీ ధన్యవాదం. అమ్మవారు చాలా గొప్పగా ఈ జిల్లాలో ఎవరిది లేనంత గొప్పగా మా గ్రామస్తులందరూ గౌరవిస్తూ చాలా గొప్పగా మంజునాథ స్వామి గారిని మేము ఊరికి తోడుకొని వచ్చి మాకు మనస్తృప్తిగా అందరికీ చాలా సంతోషంగా మేము స్వామివారిని గ్రామానికి తోడుకోబోయి మేము ఇంకా ఎన్నో సన్మానాలు మేము ఎంత రుణం చేసినా ఆయన రుణం మేము తీర్చుకోలేమని గొప్పగా మనవి చేసుకుంటున్నాము. అందరికీ సెలవు. మేము గంగా జాతర చేస్తాము సంవత్సరం 5 ఏళ్ళకి ఒకసారి. పక్క ఊరికి వెళ్ళి అమ్మవారిని తెచ్చుకొని గంగా జాతర చేసుకుంటా ఉన్నాము. వేరే ఊరికి వెళితే మేము ఇవ్వము అన్నారు. మేము గ్రామస్తులంతా చేరి మనమే ఒక అమ్మవారిని చేసుకుందాము, మనం పండగ చేసుకుందాము అని 10 మనిషి నిర్ణయించుకొని 10 మనిషి ఒగ్గట్టుగా మనిషికి తలా 150 వేసుకొని పోదాము. మంజునాథ స్వామి ఉప్పుకుంటూ ఉన్నాడంట, అక్కడ పోయి ఆ స్వామిలోని అడగదాము. ఆ స్వామిలో ఏమి చెప్తాడో, చేస్తామంటాడా చేయమంటాడా విచారిస్తాము అనేసి అదే విధంగా ఇక్కడ వచ్చినాము. నేను మీకు ఏ విధంగా కావాలా నేను చేయిస్తాను, మీరు పండగ గంగ జాతర చేసుకోండా అని మాకు ఆ స్వామిలో హామీ ఇచ్చినారు. అదే తరపున స్వామిలోకి మేము ఒప్పించినాము. స్వామిలో మాకు చేయించినాడు. ఈరోజు ఈ డేట్కి మీరు పండగ చేసుకోవచ్చు, అమ్మవారిని చేసి పెట్టినాను, మీరు వచ్చి తీసుకుని వెళ్ళండి అన్నాడు. ఈరోజు వచ్చి స్వామిలోకి మేము సన్మానం చేసి ఆ స్వామిలో మాకు మనసు తృప్తిగా నిండుగా దండిగా అమ్మవారిని చేయించినాడు. మేము ఎత్తిపోయి ఈరోజు మా ఊరికి తీసుకెళ్ళి మరుసు మంగళవారం నాడు నైటు ఊరి జాతర చేసుకొని అమ్మవారిని నిలబెట్టి బుధవారం నాడు వేడుక చేసుకొని బేసవారం జల్దీ చేసుకుంటా ఉన్నాము. సంతోషం, చాలా తృప్తి అయింది. అది హరి ఓం గురుభ్యో నమ. విరాట్ విశ్వకర్మ జగద్గురువే నమ. కాళకా దేవతాభ్యో నమ. నా ఒప్పుకుంటే గ్రామ శిల్పిಗಳು ಮಂಜುನಾಥಾಚಾರ್ಯರು ಅಂತ ನಮ್ಮ ಹೆಸರು. ಈ ಕುರುಪ್ಪಲ್ಲಿ ಮಿಟ್ಟ మీద ಎಮ್ಮ ಕುರುಪ್ಪಲ್ಲಿ ಅಂತ ಗ್ರಾಮಸ್ಥರು ಇವರು. ಓದಿನ 6 ತಿಂಗಳ ಮುಂಚೆ ನಮ್ಮ ಹತ್ರ ಬಂದು ಗಂಗಸಿರಿಸ್ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ ಆರ್ಡ್ರ್ ಕೊಡೋಕೆ ಬಂದರು. ಅಲ್ಲಿ ಬಂದಾಗ ನಾನು ಒಂದು ಸ್ವಲ್ಪ ನಮ್ಮ ಇರೋದು ప్యాటర్న్ తెలుగులో చెప్తా కన్నడలో చెప్తా రెండు తిరిగి వాళ్ళకి ఇంకోటి కాల్ಸ್ಬಿಡ್ತು తెలుగుది. ಇಲ್ಲಿ ಬಂದು ಆರ್ಡ್ರ್ ಕೊಡೋಕೆ ಬಂದರು. ನಾವೆಲ್ಲ ತೋರಿಸಿ ಇರೋದೆಲ್ಲ ಪ್ಯಾಟರ್ನ್ಗಳು. ಇವರೆಲ್ಲರೂ ಸೇರಿ ನಮಗೆ ಈ ಥರ ಬೇಡ ಸ್ವಾಮಿ, ಈ ಥರ ಬೇಡ ಸ್ವಾಮಿ, ಪತ್ತಿಕೊಂಡಲ್ಲ ಅಮ್ಮನವ್ರು ಐತೆ ಅದೇ ಥರ ಇರಬೇಕು ಅಂತ ನಮಗೊಂದು ಕ್ವಶನ್ ಮಾರ್ಕ್ ಕೊಟ್ಟರು ಇವರು. ಏನಪ್ಪ ಎಷ್ಟೋ ಸಿರ್ಸು ಮಾಡಿದ್ದೀನಿ, ನನಗೆ ಯಾವುದು ಇವ್ರು ಹಿಡಿಸಿಲ್ಲ ಅಂತ ಇದ್ದಾರೆ, ಹೆಂಗೆ ಅಂತ ಹೇಳಿದೆ. ಬನ್ನಿ ಸ್ವಾಮಿ ನಾನು ತೋರಿಸ್ತೀನಿ ಅಂತ ಇವ್ರು ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರು. ಇವ್ರ ಹೆಸರು ಮಾರ್ಕೊಂಡಪ್ಪ ಅಂತ. ಅಲ್ಲಿ ಓದ್ತೀವಿ ನಾವು ಒಂದು 7-8 ಜನ ಊರವರು, ಒಂದು 50 ಜನ ಹೋದ್ರು. ಆ ಊರೂರಿನ ಗ್ರಾಮಸ್ಥರು, ಅವ್ರ ಹೆಸರೇನಪ್ಪ, ಅದೇ ದೇವಸ್ಥಾನ ಶೇಷಪ್ಪ ನಾಯ್ಡು ಅಂತ ಗ್ರಾಮರ್ ಪಾಳ್ಯಗಾರರವರು. ಅವ್ರ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಒಂದು ಸಿರಿಸು ಐತೆ, ಅದು ಅಪರೂಪ ಆಂಧ್ರದಲ್ಲಿ ದೊಡ್ಡ ಸಿರಿಸು, ಹೆಸರುವಾಸ ಆಗಿರೋದು. ಅದೇ ಥರ ಮಾಡಬೇಕು ಅಂತ ಕರೆದ್ರಿ ಇವರು. ನಾವು ಹೋದ ತಕ್ಷಣ ಅವ್ರು ಬರೆದು ಒಳಗೆ ಕರ್ಕೊಂಡ್ರು. ಶೇಷಪ್ಪ ಅವರು ಒಳಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಸಿರಿಸು ಒಂದು 2 ನಿಮಿಷ ಒಂದು 60 ಸೆಕೆಂಡ್ ನಾನು ನೋಡಿದೆ. ಅವ್ರದ್ದು ಮುಚ್ಚಿಬಿಟ್ರು. ಹೇಳಪ್ಪ ಮೇಲೆ ನಿನ್ನ ಕೈಯೆಲ್ಲ ಪೈಯೆಲ್ಲ ಏನು ಕೊಚ್ಚ ನಾವು ಇಟ್ಕು నువ్వు చేయల్దు ఎలా అప్ప ఇట్లాంటావు అంటే కన్ను స్వాగర ಯಾಕೈತೆ ನಿನ್ನಿಂಕ ಅನ್ನೋ ಏನೋ ದೈವ ನನಗೆ ಕೊಟ್ಟರೆ ನಾನು ಮಾಡ್ತೀನಪ್ಪ, ಹಬ್ಬ ಆಯಮ್ಮನ ಕೊಡಬೇಕು ಆ ಆಜ್ಞೆ ಅಂತ ಹೇಳಿದೆ. 7 ರೂಪಾಯಿ ತೋರಿಸಿಲ್ಲ ಅವರು. ಮತ್ತೆ ವಾಪಸ್ ಬಂದುಬಿಟ್ಟು ನಾವು ಮತ್ತೆ ಇವ್ರಿಗೆ ಹೇಳಿದೆ,
ಅದೇ ಸಿರಿಸ್ ನಾನು ಮಾಡಿಕೊಡ್ತೀನಿ, ಯೋಚನೆ ಮಾಡಬೇಡ್ರಿ ನೀವು ಅಂದರೆ. ಸರಿ ಮತ್ತೆ ಬಂದೆ. ನನಗೆ ಇಷ್ಟಪಟ್ಟು ನನಗೆ ಮನಸ್ಸು ತೋರಿಸ್ದಂದೆ ಆ ತಾಯಿ ನನಗೆ ಕಾಣಿಸ್ಕೊಟ್ಲು ಇದೇ ಥರ ಮಾಡು ಅಂತ. ಅದೇ ಮೈಂಡಲ್ಲಿ ಫಿಕ್ಸ್ ಮಾಡಿಕೊಂಡೆ, ಇದೇ ಥರ ಇರಬೇಕು, ಇದೇ ರೂಪ ಇರಬೇಕು ಅಂತ. ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ ನಿಯಮ ನಿಷ್ಠೆಯಿಂದ ನಾನು ಆ ತಾಯಿಯನ್ನು ರೆಡಿ ಮಾಡಿದ್ದೀನಿ. ನಾಳೆ ಇವ್ರ ಜಾತ್ರೆ ನಾಳೆದ್ದು ಕುರುಪಲ್ಲಿಯಲ್ಲಿ. ಈ ತಾಯಿದೊಂದು ಪವಾಡ ಒಂದೈತಿ. ಈ ತಾಯಿ ಮುಖ ತಿದ್ದುವಾಗ, ಕಣ್ಣು ರೆಪ್ಪೆ ತೆಗೆಯುವಾಗ ಅವರು ನಮ್ಮ ಗುರುಗಳಾಗಿರೋಂಥ ಶೇಷಪ್ಪ ನಾಯ್ಡು ಅವ್ರ ಗುರುಗಳೇ ನನಗೆ ಲೆಕ್ಕ. ಯಾಕಂದರೆ ನನಗೊಂದು ಕ್ವಶನ್ ಮಾಡೋಕ್ಕಾಗಿ ಗುರುಗಳು ಮಾಡಿಬಿಟ್ಟವ್ರೆ. ಅವರಿಂದ ಈ ಕೆಲಸ ಮಾಡೋದು. ಇಲ್ಲಾಂದ್ರೆ ಇಷ್ಟು ಕೆಲಸ ನಾನು ಮಾಡೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ. ಅವರು ಒಂದು ಕ್ವಶನ್ನಿಂದ ಆ ಥರ ಆಯಿತು. ಅದರಿಂದ ನಿನ್ನೆ 4 ಅವರ್ ಉಪವಾಸ ಇದ್ದೀನಿ. 4 ಅವರ್ ನಾನು ಮೌನವ್ರತೆಯಿಂದ ಮಖ ರೆಡಿ ಮಾಡಿರೋದು. ಊಟ ತಿಂದಿರ, ನಿದ್ದೆ ಮಾಡ್ದಿರ, ಮಾತಾಡ್ದಿರ, ಎಂಜಿಲ್ ನುಂದಿರ, ಇದೇ ಥರ ತಾಯಿಗೆ 3 ಶಕಳ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಆ ತಾಯಿ ಕೃಪೆ ಚೆನ್ನಾಗಿರಲಿ ಅಂತ ಎಲ್ಲರೂ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಕೊಡಲಿ ಅಂತ ಕೋರ್ಕೊಳ್ತೀನಿ. ನಮಸ್ಕಾರ. చిత్తూరు జిల్లా పల్మనేరు తాలూకు వీళ్ళది, సౌరడిపల్లి పంచాయతీ, మిట్టి మీద కురుప్పల్లి అని వీళ్ళది. వీళ్ళు అమ్మవారు సిరిసేయాలని చెప్పి చాలా కాయష్టింకా మా తకు వచ్చిరి. ఇట్లా సిరిసేపేయాలప్ప, మేము యారే ఊర్లకు పోతా ఉన్నాము, మాకు ఏడ ఎత్తుకొస్తాము, అనానుకూలం అవుతా ఉంది. ఇప్పుడు ఎవరో పోతే మేము సిరిసే ఇచ్చేద్దాం అని చెప్పి వీళ్ళు కూర్చుండ్రే. సరే వీళ్ళు మారకొండప్ప వీళ్ళంతా సరే ఎట్లుండాలప్ప అని చూపిస్తే, మాకు ఈ సిరిస్ వద్దు, ఇట్లొద్దు, అట్లుండాలా అంటే, అట్లా నేను చేయండి లేకపోతే ఒకరు కలే ఒకరు చేతిలో ఉంటుంది, ఒక రకం చేయంటారు. మేము అట్లే చేయాలంటే 100% అయ్యదు, ఏమో 90% తీసుకురావచ్చు అంటే. ఎలా అంటే కళ అనేది ఒకరిలే వచ్చేది కాదు, అందరిలోనే ఉండేది. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేసింటారు. ఒకటి. రెండోది వచ్చేసి మేము చూపిస్తాము, పత్తికొండలో ఉంది రాండా అని చెప్పి వీళ్ళు తోడుకొని పోయి ఆడిపోతే ఆ ఊరు గ్రామస్తుడు శేషప్ప నాయుడు అని చెప్పి పైల్మాన్ అంట, అయ్యో పాళ్లేగారు వాళ్ళు, ఆయన వచ్చి దేవస్థానంలో మాకు చూపించే వచ్చి సిరిసి ఇట్లున్నారు చూడప్ప అని. 2 నిమిషాలు 60 సెకండ్లు 120 సెకండ్లు కూడా చూపించలేదు నాకు. బట్టి కొప్పింది లే అయ్యాలి కానీ నేను ఇంకా చేయలేప్పుడు కానీ మీరు ఇట్లా సిరిసో పదండి దీనికైనా వచ్చింది మీరు అని చెప్పి, అది ఏం వాళ్ళు మనసులో పెట్టుకుంటారో మాకు అర్థం కాలేదు. మమ్మల్ని రిటర్న్ పంపించేది. సరే మేము వచ్చేసి వీళ్ళు పాపం రోజు బాధగా ఉండరే, ఏం బాధపడదండప్ప, నేను చేయిస్తాను అమ్మవారు, అది ఎట్లుంది అట్లే ఉంది, నాకు ప్రింట్ అయింది, ఒకసారి నేను కంటిలో చూస్తే అది లైఫ్ లైన్ ఉండిపోతుంది నాకేం చెప్తే. సరే ఇష్ట ప్రకారంగా భక్తిಯಿಂದ ఆమెను వేడుకొని ఆ మహాతల్ని ఏమ్మా మాకు నీట్గా కురుప్పలకి ఎట్లా తగ్గట్టుగా రావాలో అదే ప్రకారంగా రావాలని చెప్పి మేము ఉపవాసాలు ఉండి ఆయమ్మని వేడుకతో మేము చేస్తామే. ఆ మహాతల్లి మాకు కనబడిసి ఆయమ్మ ఇట్లే ఉండాలప్ప, నాకు ఈ రూపం ఇట్లే కావాలని చెప్పి ఆయమ్మ తీసుకోండేది. శేషకి నేను ఎవరు కాదు, కర్త. ఆమె ఏం కావాలో ఎట్లా కావాలో ఆయమే తీసుకుంటుంది. మనం ఏమో చేయాలని పోతే ఏమేమో అవుతూ ఉంటుంది. అదే ప్రకారంగా ఆయన ఎట్లకు ఉండాలో ఆ రూపం తీర్చుకుంది. ఒకటి. రెండోది వచ్చేసి నిన్న ఉపవాసం ఉండే ముఖం రాస్తాము, ముఖం కళ్ళు కొని పెట్టేటప్పుడు ఒక ముఖం రాస్తాము. ఆ ముఖం ఏమప్ప అంటే ఒక జీవకళ తుంపుతాం ఫైనల్కి. ఒక 4 అవర్లు మౌనవ్రతంలో ఎవరినో మాట్లాడకుండా మేము మింగకుండా ఉపవాసం ఉండి చేసే కార్యం అది పని, అది లాస్ట్. ఆ దృష్టి పెట్టేది లాస్ట్. ఇప్పుడు అన్ని శిల్పి పూజ చేసి దృష్టి ఇస్తాము. ఆ దృష్టి పెట్టేది సెంటర్ కన్నులో ఒక పాప పెట్టింటాం మేము, దృష్టి నేత్రాలు, దాన్ని లాస్ట్ ఫైనల్కి చూపిస్తాము. అన్నాడికే మా మార్కొండప్పలు అర్జెంట్ పడిపోయి, పాపం ఇదేం సమయం కళ్ళు ఇట్లుండాయి, నాకే ఇట్లు కనబడుస్తూ ఉంది, ఇంకా బాగుండొచ్చు, అట్లు కాదు వచ్చేది ఇట్లా అట్లా అంటే. అందుకే వాళ్ళ ఇష్ట ప్రకారంగానే ఆ కళ్ళంతా నేత్రాలంతా తిద్ది దృష్టి ఇచ్చి ఆయనకి చూపిస్తే వీళ్ళు ఇష్టానుసారం ఇప్పుడు అడగండి స్వామి. స్వస్తి. లక్షణంగా ఉందిలే స్వామి, బాగుంది, బాగానే ఉంది. బాగుండదు, బాగానే ఉండదు, లక్షణంగానే ఉండదు. మా ఊరికి తగ్గట్టు మాకు చాలు, మాకు చాలు. శక్తికి మించానే చేయించినాడు, మాకు చాలు. పల్మనేరు సిరిస్ కన్నా ఇది పత్తికొండ సిరిస్ కన్నా బాగుంది పెద్దోళ్ళు అందరూ కూడా ఈ ఉప్పుకుంట గ్రామమే కాదు, బెంగళూరు కానీ, మైసూరు కానీ, ఎక్కడెక్కడ 50 దేశాలకంతా కూడా అంతా ఇస్తారు.
అట్లా అంటే మంచోళ్ళు ఉప్పుకుంట గ్రామంలో వీళ్ళు మంచిగా చాలా దేశాలకి పంపించినారు, బాగా చేస్తారు. ఈ దేవుడు కూడా ఈ ఎవరు పెద్దపల్లి గంగమ్మ చేపించినారు, మిట్టుకు నుండి ఆ కురిపల్లి గంగమ్మ చేపించినారు ఆంధ్ర వాళ్ళు. వాళ్ళు వచ్చి ఈ ఉప్పుకుంట గ్రామంలో మంజునాథ స్వామి దగ్గర ఈ గంగ శిరస్సుని చేసిచ్చినారు. చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు వచ్చి ఇప్పుడు తీసుకొని గంగ జాతరకి ఆనందంగా వాళ్ళ ఊరికి తీసుకొని ఎత్తుకొని పోతా ఉంటారు. ఇంటి